కూడా మరి న్యూ ఇయర్ విషెస్ చెప్పడం జరిగింది, అది కూడా ప్రచురించారు. ఇక చూద్దాం. తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్. పెండింగ్ల బిల్లులు విడుదల. 713 కోట్ల విడుదలకు భట్టి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ బిల్లుల్లో డిసెంబర్కు సంబంధించి 713 కోట్లు బుధవారం విడుదల చేసింది. ఉద్యోగ సంఘాలకు ప్రతి నెల 700 కోట్ల చొప్పున రిలీజ్ చేస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క డిసెంబర్ నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత కొన్నాళ్లుగా ఉద్యోగులు గ్రాట్యుటీ, సరెండర్ లీవులు, జీపీఎఫ్ అడ్వాన్సులకు సంబంధించి పెండింగ్ బిల్లులు పేరుకుపోయాయి. ఇవి దాదాపుగా 10,000 కోట్లకు చేరాయి. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాలు మరి జూన్లో ఆందోళనకు సిద్ధమయ్యాయి. దీంతో ప్రతి నెల 700 కోట్ల చొప్పున రిలీజ్ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. మొదటిసారిగా జూన్ నెలాఖరులోగా 183 కోట్లు రిలీజ్ చేసింది. అనంతరం ఆగస్టు నుంచి 700 కోట్ల చొప్పున రిలీజ్ చేస్తూ వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే మరి ఈ పెండింగ్ బిల్లుల వలన ఎంతోమంది మరి తాము ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తే మరి తమ డబ్బులు ఖర్చు పెట్టిన పరిస్థితి, కానీ ప్రభుత్వం అంతకుముందు తనకు రావాల్సిన డబ్బులు వెనక్కి ఇవ్వలేదు. మరి ఈ రోజున మరి ప్రతి నెల దాదాపు 700 కోట్లు రిలీజ్ చేయటం అనేది మరి వాళ్ళ బకాయిలు తీర్చడం అనేది కూడా ఒక శుభ పరిణామంగా మరి మనం భావించాలి. దానికైతే శ్రీకారం చుట్టింది. మరి బట్టి విక్రమార్క దీని గురించి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందని కూడా ఇక ప్రచురించారు. ఇక పట్నం పోరుకు సై. ఈ నెలాఖరులోనే నోటిఫికేషన్. ఫిబ్రవరి 15 కల్లా పూర్తి చేసే ప్లాన్. ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం. మరి మనకి తెలుసు ఉప ఎన్నికలు కొన్ని చోట్ల అయిపోయాయి. తర్వాత మరి అదేవిధంగా పంచాయతీ ఎన్నికలు కూడా అయిపోయాయి. ఇప్పుడు పట్టణం పోరికి సై అంటున్నట్టుగా మరి జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, ఇక ప్రతి పట్టణాల్లో కూడా మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు రావడానికి మరి సంసిద్ధతగా ఉన్నట్టుగా మనకి మరి తెలుస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో సూపర్ డూపర్ విక్టరీ కొట్టిన కాంగ్రెస్ సర్కార్ మున్సిపల్ పోరుకు సై అంటుంది. స్కూళ్లకు పరీక్షల సీజన్ మొదలయ్యే లోపే అంటే ఫిబ్రవరి 2వ వారం నాటికి ఎన్నికలు పూర్తయ్యేలా చూడాలని ప్రభుత్వం భావిస్తుంది. జనవరి చివరికల్లా అన్ని విధాలుగా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సూచించినట్లుగా తెలుస్తుంది. ఆ దిశగా ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు ఎన్నికల ప్రక్రియ మొదలైంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఓటర్ జాబితా సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి 10వ తేదీ వరకు ఓటర్ల జాబితా తయారీకి ఎస్సీసీ కసరత్తు చేయనుంది. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు మరి ఇవన్నీ కూడా ఓవరాల్గా 700 కోట్లు నిధులు రావాల్సి ఉంది. వీటిని సాధించుకోవాలంటే వచ్చే మార్చిలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఏడాది జనవరి చివరిలో పాలక వర్గాల గడువు ముగియనుంది. మరి ఈ రకంగా మరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అయితే మరి అన్ని ఎన్నికల్లో విజయ డంకా మోగించింది. రానున్న ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా విజయ డంకా మోగించడానికి తాము కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించడానికి ఉవ్విళ్ళూరుతున్న పరిస్థితి. వచ్చే నెల అంటే ఈ నెలాఖరికి మొత్తం ఎన్నికల కమిషన్ రెడీగా ఉండి మరి ఈ ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరిగే విధంగా, లోకల్ బాడీ ఎన్నికలు జరిగే విధంగా ఉండాలని ఎన్నికల కమిషన్కి అయితే ప్రభుత్వం సూచించింది. చూడాలి మరి ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంత హవా చూపిస్తుంది అనేది. మరి బీఆర్ఎస్, బీజేపీ తమ హవాని కొనసాగించగలుగుతాయా గతంలో లాగా, లేదంటే